తమిళనాడులో రాజకీయాలు సినీ పరిశ్రమను వేరు చేసి చూడటం లేదు. అందుకు ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. తమిళ రాజకీయాల్లో ముఖ్యమంత్రులుగా ఎదిగిన సినీ తారలు కొందరే. ఆ కొందరిలో ఇప్పుడు ఎంజీఆర్, విజయ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అందుకు కారణం సీఎం పదవిలో ఉండగా కొత్త చిత్రాల విడుదల చేయడం వీరికి మాత్రమే సాధ్యపడింది. మహేష్ బాబు హీరోగా రాజమౌళి డైరెక్ట్ చేస్తోన్న వారణాసి బడ్జెట్ దాదాపు 1300 కోట్లు. ఇక అల్లు అర్జున్ న్యూ మూవీ రాకా బడ్జెట్ దాదాపు 800 కోట్లు. ప్రశాంత్ నీల్ మేకింగ్ లో ఎన్టీఆర్ నటిస్తోన్న మూవీ బడ్జెట్ కూడా 500 కోట్లు పైనే ఉంది. ఒకవైపు టాలీవుడ్ బిగ్ బడ్జెట్ మూవీస్ కు డెస్టినేషన్ గా మారుతోంది. మరోవైపు కోలీవుడ్ లో ఈ సందడే లేదు. ఈ లోటును తీర్చేందుకు రజనీకాంత్ రెడీ అవుతున్నాడు. కమల్ తో సూపర్ స్టార్ నటించే మెగా మల్టీ స్టారర్ బడ్జెట్ దాదాపు 700 కోట్లు అని ప్రచారం సాగుతోంది. జైలర్ దర్శకుడు నెల్సన్ ఈ క్రేజీ మల్టీ స్టారర్ ను తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. తమిళ సినీ పరిశ్రమలో 2.0 మాత్రమే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం. ఈ సినిమా బడ్జెట్ 600 కోట్లు. 2018 తర్వాత కోలీవుడ్ మళ్లీ ఈ స్థాయి బడ్జెట్ తో మూవీ ప్లాన్ చేయలేకపోయింది. ఇప్పుడు 45 ఏళ్ల తర్వాత రజనీ, కమల్ నటిస్తోన్న మల్టీ స్టారర్ కావడంతో 2.0 మించిన బడ్జెట్ తో సినిమాను తెరకెక్కించబోతున్నాడట నెల్సన్. వచ్చే ఏడాది ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.